హాయ్ మామా. లాజికల్ థింకింగ్ అంటే ఏంటో చెప్పనా? చాలా సింపుల్‌గా, నీ లైఫ్‌లో నిజంగా జరిగిన సీన్స్‌తోనే మాట్లాడతా. నీ జీవితంలో తీసుకున్న పెద్ద పెద్ద డెసిషన్స్ ఒక్కసారి గుర్తు చేసుకో. అవి నువ్వు కూర్చొని బాగా ఆలోచించి తీసుకున్నవా? లేదా కోపంలో, బాధలో, లేదా ఒక్కసారిగా ఎక్సైట్ అయి తీసుకున్నవా? కోపం వచ్చినప్పుడు ఇక ఈ జాబ్ చాల్రా అని రిజైన్ ఇచ్చేస్తాం. బాధలో ఉన్నప్పుడు అదంతా ఫేక్ రా అని రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకుంటాం. ఎక్సైట్‌మెంట్‌లో ఈ లోన్ తీసుకుంటే లైఫ్ సెట్ అని సైన్ చేసేస్తాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా? నేను చేసిందే కరెక్ట్ రా అని. కానీ 2 రోజులు గడిచాక అయ్యో! ఏం చేశానో అని తల పట్టుకుంటాం కదా! ఇప్పుడు సైన్స్ వే చాలా సింపుల్‌గా చెప్తా మామా, విను. మన బ్రెయిన్‌లో 2 ముఖ్యమైన పార్ట్స్ ఉంటాయి. ఒకటి లింబిక్ సిస్టమ్. ఇదే ఎమోషన్స్‌కి బాస్. కోపం, భయం, బాధ, ఆనందం అన్నీ దీని చేతిలోనే ఉంటాయి. చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతుంది. మరొకటి ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఇదే మన లాజిక్ మేనేజర్. రిస్క్ ఏంటి? ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది? ఈ డెసిషన్ వల్ల ఏమవుతుంది? అన్నీ కూల్‌గా ఆలోచిస్తుంది. కానీ దీనికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు నీకు కోపం బాగా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, లింబిక్ సిస్టమ్ ఫుల్ వాల్యూమ్‌లో అరుస్తుంది. డేంజర్, ఇప్పుడే రియాక్ట్ అవ్వు అని. అప్పుడే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీన్నే సైన్స్‌లో అమిగ్డలా హైజాక్ అంటారు. అందుకే ఎమోషన్స్ హైలో తీసుకున్న డెసిషన్స్ తర్వాత అయ్యో! ఏం చేశానో అనే ఫీలింగ్ మిగులుతుంది. ఇది జస్ట్ మాట కాదు, బ్రెయిన్ స్కాన్స్‌లో కూడా ప్రూవ్ అయింది. ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు లాజిక్ పార్ట్ యాక్టివిటీ ఒక్కసారిగా తగ్గిపోతుంది. అందుకే ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వు. కోపంలో, బాధలో, భయంగా లేదా హై ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కాదు. కావాలంటే ఒక్క రాత్రి నిద్రపో. నెక్స్ట్ డే కూల్గా ఆలోచించి తీసుకో. ఆ ఒక్క నిద్రలోనే నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మళ్ళీ ఫుల్ ఛార్జ్ అయి ఆన్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎమోషన్స్‌తో కాదు, నిజమైన లాజిక్‌తో డెసిషన్ తీసుకుంటావు. అప్పుడే నువ్వు నిజంగా నీ బ్రెయిన్‌కి బాస్ అవుతావు.